అందరికీ జై శ్రీరామ్. హరే కృష్ణ హరే రామ. ఇప్పుడు మీ అందరికీ తెలుసు మేము ఏ నదిలో ప్రయాణం చేస్తున్నామో. ఈ నది వచ్చేసి యమునా నది. ఈ యమునా నది ఎక్కడుందంటే మన బృందావనంలో ఉన్నటువంటి యమునా నది. కృష్ణుడు లీలలు చేసింది మన బృందావనంలో ఉండేటటువంటి యమునా నదిలోనే. చాలా లీలలు చేసిండు, అద్భుతాలు గోపికలతో, తర్వాత వచ్చేసి అక్కడ ఉండే వ్రజవాసులతో, బృందావనంలో ఉండే వ్రజవాసులతో చెప్పలేము మనము. ఇప్పుడు వీడియో తీసేది నేనే. గురువుగారు కూడా చెప్తున్నారు కృష్ణుని లీలల గురించి, కృష్ణుడు చేసిన అద్భుతాల గురించి. గురువుగారు అంటే కృష్ణుడు రకరకాల లీలలు చేసింటాడు కదా, మనము తెలుసుకోలేనివన్నీ. నేను వీడియో తీసేది గురువుగారు మాట్లాడేటప్పుడు. సో లైట్ ఇలా తిప్పినా మన సెల్లుకెళ్ళి. ఇప్పుడు వీడియో తీసేది వచ్చేసి మన గురుగారి వీడియో తీసేది వచ్చేసి ఒక రేడియం కలర్ ఉంది కదా, అది మనమే. ఇంకా నా సెల్లుతో వీడియో తీసేది వచ్చేసి నాగార్జున. ఇప్పుడు మన నాగార్జున కనిపిస్తాడు. అది నేను చుట్టూ తిప్పమని చెబుతున్నా. చుట్టూ చూడండి, యమునా నది పరివాహ ప్రాంతము చూడండి. ఆ యొక్క పడవలు, ఆ యొక్క గోపురాలు. యమునా నది అయితే చాలా స్పీడ్గా పారుతుంది. అంటే 30 km స్పీడు, 30 కిలోమీటర్ల వేగంతో యమునా నది పారుతుంది. ఆ పారి యమునా నదిలో పడవ ప్రయాణం చేస్తూ గురువుగారు ఒక కృష్ణుని యొక్క లీలలు చెప్తుంటే వింటూ, గురువుగారు పాడే పాటలు వింటూ, కృష్ణుని పాటలు, మేము యమునాలో ప్రయాణం చేస్తున్నాం. ఒక అద్భుతంగా, ఆనందంగా చెప్పలేము. ఇప్పుడు చూడండి, యమునా నది ఒడ్డున విరజిమ్ముతున్న కాంతులు. మేము యువకల ఒడ్డు నుంచి అవకల ఒడ్డుకి ఎందుకు వెళ్ళినామంటే, యమునా నదిలో స్నానం చేసి, ఆ నదిలో దామోదర మాసం కాబట్టి దీపాలు వెలిగించడానికి యమునా నది యువకల ఒడ్డు నుంచి అవకల ఒడ్డుకు పోయినాం. ఒడ్డుకు పోయి స్నానం ఆచరించి దీపాలు వెలిగిస్తాము. చూడండి, మీరే చూస్తారు. ఇదంతా యమునా నది. యమునా నది చూడండి, యమునా నది పారుతుంటే మేము పడవలో పోతున్నాం. యమునా నది మీకు ఇప్పుడు కనిపిస్తున్నది కదా, అదే యమునా ఘాటు. లైట్లతో విరజిమ్ముతుంది, లైట్ కాంతులతో. నీళ్ళలో కూడా యొక్క యమునా ఘాటు కాంతులు కనిపిస్తున్నవి. చూడండి, చుట్టూ చూడండి, యమునా నది పరివాహక ప్రాంతం అంటే యమునా ఘాటు ఎలా అందంగా ఉన్నదో. ఇప్పుడు మేము ఒడ్డుకు చేరుకున్నాము. ఆ ఒడ్డును కూడా మీకు చూపిస్తా. అమ్మ గురుగారు, అమ్మ నీళ్ళు పోతాయి. మేమంతా ఈ యొక్క యమునా నదిలో బృందావనానికి వచ్చేసి రాధా మనోహర్ దాస్ స్వామి మరియు నాగార్జున, అమల్నిమయ దాస్ ప్రభు, మేమంతా ఈ యమునా నదిలో పడవ ప్రయాణం చేసి యువకల ఒడ్డుకు చేరుకున్నాం. అయితే బృందావనంలో మొత్తము మనము మంచి మంచి ప్రదేశాలు చూడవచ్చు. ఇప్పుడు చూడండి, మొత్తం చుట్టూ చూపిస్తా. యమునా నదిలో మేము స్నానం ఆచరించడానికి వచ్చిన ప్లేసు చుట్టూ భాగము. ఇప్పుడు మీకు నాయనగా కనిపించేది యమునా నది యొక్క ఘాటు. ఆ ఘాట్లోనే మొత్తము గుళ్ళన్నీ ఉంటాయి. కృష్ణుని గుడి, యశోద గుడి, రకరకాలు రాధా గుడి, మొత్తం అన్నీ, దేవకి వసుదేవుల గుడి అన్నీ ఉంటాయి. మొత్తం నాయనకు కనిపించేది వచ్చేసి మన బృందావనం లైట్లతో అద్భుతంగా మెరిసిపోతుంది. అయితే చాలామంది చూడడానికి వస్తారు. బృందావనం అంటే ఏంటిదో, బృందావనం అంటే మనకు కృష్ణుని యొక్క లీలలే మనకు గుర్తుకొచ్చేది. అక్కడ వాతావరణము, అక్కడ యొక్క యాటిట్యూడు వేరుగా ఉంటుంది. అది ప్రతి ఒక్కరికి హరే రామ హరే కృష్ణ రామ రామ హరే హరే. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి తప్పకుండా.